చూడండి, సంతోష్ రావే మొదటి దయ్యం, పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్క కవిత అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏమంటుంది, సంతోష్ రావే మొదటి దయ్యం, అన్ని చేసింది ఆయన్నే. ఇక కవిత ఏమంటుంది, నేను మా డాడీకి రాసుకున్న లేఖ ఉంది చూసారా, లేఖ ఒక రోజు లీక్ అయింది కదా, ఆ లేఖ విడుదల కావడానికి కూడా సంతోష్ రావే కారణము, సంతోష్ రావు హరీష్ రావు వీళ్ళే కారణము, వీళ్ళే చేసిర్రు అని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తా ఉన్నది. ఇంకేమన్నా ఉందా మీకు, ఆయనే మొదటి దయ్యం, పోలీసులు కరెక్ట్గా పనిచేస్తే, ఇక్కడ ఏమంటుంది, కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా పనిచేస్తే సంతోష్ రావు జైలుకే పోతాడు, హరీష్ రావు జైలుకే పోతాడు, కేసీఆర్ జైలుకే పోతాడు, కేటీఆర్ కూడా జైలుకే పోతాడు. ఇక అక్క అంటే ఆటో లిక్కర్ స్కామ్ జైలుకి పోయి వచ్చింది. ఈ అక్క ఏమనుకుంటుంది, నేను ఒక్కదైనా పోయినా కదా, వీళ్ళు కూడా పోతే వీళ్ళు కూడా పోవా జైలుకు, నేను పోతే ఎట్లా, మీరు కరెక్ట్గా పని చేయరు వాళ్ళు జైలుకు పంపిరని చెప్పి చెప్తుంది కవిత అక్క. కేసీఆర్కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి. ఇక్కడ ఏదైనా కేసీఆర్ కాడ ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడే సంతోష్ రావు. గూఢచారి రేవంత్ రెడ్డి గూఢచారి అంటే అంటే సంతోష్ రావు ఎన్నిపోటు పెడుస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్న విషయాలు మొత్తం లీక్ చేసేది కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు వాస్తవం తెలంగాణ అట్లా అనుకుంటున్నారాక, నువ్వేమో ఇట్లా అంటున్నావు కానీ తెలంగాణలో ఏమనుకుంటారు అంటే అసలు గూఢచారే కవిత అనుకుంటారు. రేవంత్ రెడ్డి గూఢచారే కవిత, రేవంత్ రెడ్డికి అనుకూలంగానే కవిత పనిచేస్తా ఉన్నది. రేపు మున్సిపల్ ఎలక్షన్ పోటీ చేసి కూడా రేవంత్ రెడ్డి గెలిపిస్తుంది అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. నువ్వేమో ఇట్లా మాట్లాడితే ప్రజలు ఇట్లా అనుకుంటుండే. ఇంకేమైంది, కేసీఆర్ తిన ఇడ్లీ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేసే స్పై, ఇలా ఇంతకుముందు చెప్పినాగా ఈ సంతోష్ రావు ప్రధాన అంశాలని చెప్పి ఆయన టిఫిన్ చేయాలన్నా, అన్నం చేయాలన్నా, పెగ్గేయాలన్నా, మందుకోయిలు వేసుకోవాలన్నా ప్రతిదీ కూడా సంతోష్ రావు ఇస్తాడనమాట. సో ఇక కేసీఆర్ ఏం తింటుండు అంటే ఏమంటుందంటాక, మరి ఎప్పుడు బాత్రూమ్ పోతుండు, ఎట్లా పోతుండు, ఎన్ని గంటలకు పోతుండు, ఎన్ని గంటలకు బయటకు వస్తుండు, ఎవరితో మాట్లాడుతుండు, అన్ని విషయాలు అట చేరవేస్తున్నట్టు ఇక సంతోష్ రావు. ఇక్కడ గద్దర్ లాంటి వాళ్ళను గంటల కొద్దీ గేటు పైన వెయిట్ చేయించిండు. స్మగ్లర్లకు ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని వాక్య.